అందరికీ నమస్కారం. ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధం వల్ల భయంతో బతుకుతుంటే మన భారతదేశం మాత్రం ధైర్యంగా గుండెల మీద చేసుకొని ఉంటున్నామంటే దానికి రీజన్ ఎవరు? రీజన్ అడగానే ఈ బత్తాయిలందరూ కూడా నరేంద్ర మోడీ పాలన వల్లే మనంత ధైర్యంగా ఉంటున్నాం అంటున్నారు. కానీ నరేంద్ర మోడీ వల్ల మనం ఇంత ధైర్యంగా ఉండట్లేదు. ఆ దేశానికి న్యూక్లియర్ వెపన్ కావాలని దాన్ని రూపకల్పన చేసిన హోంజే బాబా వల్ల ధైర్యంగా ఉంటున్నాం. యుఎస్ ఎంచెలి యుఎన్ ఎంచెలి ఎంత ఒత్తిడి వచ్చినా కూడా ఆనాడు న్యూక్లియర్ వెపన్కి అప్రూవల్ ఇచ్చి మొదటిసారి న్యూక్లియర్ వెపన్ని టెస్ట్ చేయించిన ఇందిరాగాంధీ వల్ల ఈరోజు మనం ధైర్యంగా బతుకుతున్నాం. శాస్త్రవేత్తకే కాకుండా ఒక సోల్జర్గా మారి రాజస్థాన్లోని ఎడారిలో సోల్జర్ డ్రెస్ వేసుకొని యుఎస్ఏ శాటిలైట్స్ కంటపడకుండా అండర్ గ్రౌండ్లో న్యూక్లియర్ వెపన్ టెస్ట్ చేసి మనకి న్యూక్లియర్ వెపన్ అందించిన ఏపీజే అబ్దుల్ కలాం వల్ల, నా దేశం కూడా న్యూక్లియర్ వెపన్ కలిగి ఉన్న దేశం అని డిక్లేర్ చేసిన అటల్ బిహారీ వాజ్పేయి వల్ల, దేశం పైన న్యూక్లియర్ అటాక్ చేయకూడదని అమెరికాతో ఒప్పందం చేయించుకున్న మన్మోహన్ సింగ్ వల్ల, వీళ్ళ వల్ల ఈరోజు మనం ధైర్యంగా ఉంటున్నాం తప్ప నరేంద్ర మోడీ వల్ల కాదు. సరే, వీళ్ళు అన్ని ఇవి చేసినప్పుడు నరేంద్ర మోడీ ఎక్కడున్నాడు, ఏ రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముతున్నాడు అని మాత్రం అడగండి. బాయ్.